నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ను ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకోకూడదని నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నారు. ప్రభుత్వం ఈ నెల 25న హడావిడిగా తీసుకొచ్చిన 172 జీవో ఒక్క వర్గం ఓట్ల కొరకేనని మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే కొత్త సర్టిఫికేట్ తీసుకురావడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అంటున్న నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి 172 జీవో దానిలో తప్పిదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కలెక్టరేట్కు వచ్చారు దినేష్ కులచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు. మాట్లాడదాం, ఏం చెప్తారనేది. ఏంది మొత్తం ఈ మధ్యలో ఏదో ఎస్ఐఆర్ అయితే స్పీడ్గా సాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వార్డులో వెళ్ళి అంత సవ్యంగానే ఉంది, ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఒకవైపు చెప్తున్నారు. మరి మీరు కలెక్టరేట్కి వచ్చారు, ఏంటి అసలు సంగతి? ఈ జిల్లాలో 14 లక్షల చిల్లర ఓట్లుంటే 12 లక్షల చిల్లర మంది స్వచ్ఛందంగా ప్రజల అధికారులు అని మిగతా వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ నింపి సబ్మిట్ చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఇలా లేచి ఏదో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ బాధ ఏంది అంటే ఇవాళ మొత్తం ఈ 12 లక్షల మంది భారతీయులు చేర్పించుకున్నారు. ఇంకొక 3-4 రోజుల సమయం ఉంది. ఆ 4 రోజులలో భారతీయులు ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే ఈ రేవంతుద్దీన్, మహేష్ ఖాన్లు ఇద్దరు కలిసి కొత్తగా జీవో 172 అని చెప్పి ఒకటి తీసుకొచ్చి 25వ తారీఖు నాడు ఆ జీవో ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని అంటున్నారు. దీన్ని కాంగ్రెస్ నాయకులు ఎస్ఐఆర్లో అమలు చేస్తున్నాము అని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఒక ఇంట్లో కొత్త కోడలు వచ్చినా లేకపోతే పిల్లగాళ్ళు పుట్టినా, వాళ్ళు పిల్లగాళ్ళు పుట్టి 10-15 ఏళ్ళు అవుతున్నా కానీ ఒక్క రేషన్ కార్డులో పేరు చేర్పించుకుందామంటే ఇన్ని రోజులు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇవాళ ఇంత 25వ తారీఖు 3వ తారీఖు క్లోజ్ అవుతుందంటే 8 రోజుల ముందు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం ఓటు బ్యాంక్ కోసం, రాజకీయ కోసమే. నేను ఇంకోటి కూడా స్పష్టంగా అడుగుతున్నాను, 2002 కన్నా ముందు ఈ భారతదేశంలో మీ పూర్వీకులు లేనప్పుడు మీ ఐడెంటిటీ ఏంది అని అడుగుతున్నాను నేను వాళ్ళని. ఇవాళ ఈ జిల్లాలో 12 లక్షల మంది అప్లై చేసుకున్నారు, మేము భారతీయులము, మేము హిందూ వాసులము, మేము ఈ ప్రాంతంలో పుట్టినాము అని చెప్పేసి. మిగతా 2 లక్షలు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్, చనిపోయిన వాళ్ళ ఓట్లు, లేదు ఇక్కడ అక్కడ 2 దగ్గర ఓట్లు ఉండే వల్ల వాళ్ళు షిఫ్ట్ చేసుకునే వాళ్ళు. కానీ ఇవాళ ఈ తొందరపడి ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన కారణం ఏంది? దాన్ని ఎస్ఐఆర్కి అమలు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ. అంటే ఇలా స్పష్టంగా కూడా తెలిసింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏదైతే దొంగోట్లు పెట్టుకున్నారో, లేదు ఈ దేశం కానీ విదేశాల నుంచి తెచ్చిపెట్టుకున్నారో, ఈ ఇద్దరిని కాపాడేందుకు ఇచ్చిన సర్టిఫికేటే. ఇది ఏం అవసరం వచ్చిందన్న? 90% మంది ఈ రాష్ట్రంలో 90% దాకా 80% చిల్లర ఏదైతే ఎస్ఐఆర్ కంప్లీట్ అయింది, 80% మందికి లేని బాధ ఈ 20% మంది ఎవరు అని అడుగుతున్నాం. ఇదే భారతీయ జనతా పార్టీ డిమాండ్. దీన్ని అడ్డం పెట్టుకొని ఎస్ఐఆర్లో చేస్తామంటే వీళ్ళు జాయింట్ కలెక్టర్ కూడా అడగడం జరిగింది. వారు కూడా స్పష్టంగా చెప్పారు, ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలు, వాళ్ళు మాకు ఏదైనా లెటర్ రాస్తే ఈ ఎస్ఐఆర్ ఇది జీవోని తీసుకుంటాం తప్ప లేదా మేము తీసుకోము. కానీ కాంగ్రెస్ నాయకులు మొత్తం ఏరియాలలో పోయి కూడా చెప్తున్నారు 172 జీవో ఆప్కే పాస్ ఎలక్షన్ కమిషన్ ఓన్ జిల్లా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ చెప్పారు, మీకు ఏదన్నా మీ దగ్గర లేకపోతే డాక్యుమెంటేషన్ లేకపోతే మీ ఫోన్ నెంబర్ వేసి కింద సంతకం పెట్టి ఇవ్వండి అని చెప్పారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఏంటంటే ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎందుకు అంటే ఆ రోజు ఫోన్ నెంబర్ ఇస్తే ఆగస్టు 10వ తారీఖు తర్వాత ముసాయిదా వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ పిలిచి వాళ్ళని స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేయకుండా తప్పించుకునేందుకు, దొంగోట్లు సృష్టించుకునేందుకు ఈ యొక్క జీవోని తీసుకురావడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ మేము అడుగుతున్నాం, మేము ఈ దేశం కాని వ్యక్తికి ఎందుకు ఓటు ఇవ్వాలి? మీకు చేతగాక సోనియా గాంధీని పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ, బాధ లేదా? మీ దేశం కాకపోయినా కానీ ఈ దేశం అతన్ని పెళ్లి చేసుకుంది, దాన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసిరా చేయలేదా మీరు కాంగ్రెస్ పరిస్థితి బట్టి తెలుస్తుంది. కానీ ఇవాళ ఓటర్ని కూడా దేశంగా ఉన్న వ్యక్తులను పెంచుకుంటాం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. అయితే చెప్పండి, అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ ఫోర్స్ వల్లనే రాజీనామా చేస్తున్నారని అంటున్నారు. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమో చెప్తున్నారు, ఏంది అసలు? అది తెలివి ఉంటే మాట్లాడచ్చు. భారతదేశంలో ఒక తండ్రి పాత్రలో నరేంద్ర మోడీ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా మాకు దేశం మొదలు, తర్వాత పార్టీ, చివరిగా మేము వ్యక్తిగతంగా మేము వీలేదు. భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతమే అది మాకు. ఇవాళ నరేంద్ర మోడీ కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడు. ఎవరైతే జంజీల పేరు మీద, కాక్రోచ్ జనతా పార్టీ CJP పేరు మీద వాళ్ళు ఆందోళన చేస్తున్నారో, ఆందోళనలో జరిగిన అరాచకాలను మీరు చూశారు. అరాచకాల వల్ల దేశంలో ఉండే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఖరాబ్ కావద్దనే ఉద్దేశంతో నీట్ పేపర్
లీక్ అయిన రోజు కూడా నెల రోజుల లోపల రెండోసారి నీట్ నిర్వహించి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా చూసింది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఉద్యమం నడుస్తున్న సమయంలో కూడా వాళ్ళలో కొంతమంది విద్రోహ శక్తులు చేరి దేశాన్ని యొక్క భద్రతను దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని ఆలోచించిన తర్వాత ఒక అడుగు వెనుకేసి నా దేశ విద్యాశాఖ మంత్రి, ఒక మంచి విద్యా సంస్కరణలు ఉన్న వ్యక్తి, ఈ దేశంలో మొఘళ్ళు ఎవరైతే రజాకార్లు లేకపోతే అక్బర్లు వీళ్ళ చరిత్ర వద్దు, ఈ దేశ చరిత్ర మంచిది అని చెప్పిన ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయించడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించింది? శవాల మీద పేలాలు ఏరుకునే రకం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరాగాంధీ చచ్చిపోతే దాన్ని పోస్టర్లు పెట్టుకొని రాజకీయం చేస్తారు. రాజీవ్ గాంధీ చచ్చిపోతే దాని మీద పోస్టర్లు పెట్టుకుంటారు. ఇలా విద్యార్థులు చనిపోయి అక్కడ ఏదో దురదృష్టవశాత్తు ఇదైపోయి వాళ్ళకి రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. ఇలా విద్యార్థులను చీకొట్టడం జరిగింది. ఇవాళ నిన్న పార్లమెంట్లో బిల్లు పెట్టి బ్రహ్మాండంగా ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి దిక్కులేడా? ముఖ్యమంత్రి దగ్గర ఉంది విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇవాళ కర్ణాటకలో పేపర్ లీక్ అయింది, ఆయన బంగారపై మినిస్టర్ గారు రాజీనామా అయ్యారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ పేపర్ లీక్ అయింది, అక్కడే అయ్యారు. పంజాబ్లో ఆ ప్రభుత్వం ఉంది, పేపర్ లీక్ అయింది, అక్కడే అయ్యారు. భారతదేశంలో ఈ గత 10 సంవత్సరాల నుంచి 152 పేపర్ లీక్ అయినాయి. అందులో కేంద్ర ప్రభుత్వం నిర్వహించేది కేవలం 15 నుంచి 20 పేపర్సే. రాష్ట్రాలు నిర్వహించినవి 132. అందులో అత్యధికంగా ఈ 132లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పేపర్ లీక్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి మాట్లాడే నైతిక నిన్న పార్లమెంట్లో చూశారు, మిగతా దగ్గర చూశారు. ఎన్ని సందర్భాలు అడిగినా కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ఇదైపోయినాం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం లేకపోతే ఇంకో చిల్లతనం చేయడం తప్ప వాళ్ళకి ఎలాంటి రాజకీయ లబ్ధి చేరకపోతారు. ఇలా జంజీలు ఎవరెంబట్టున్నారో మీరు మొన్న చూశారు. ఒక చిన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే 33 కోట్ల మంది ప్రపంచంలో ఎవరు చూడడం అంతమంది ఇన్స్టాలో ఆ రీల్స్ చూడడం. ఇవాళ దేశంలో ఒకటే రోజు 10 మిలియన్ల ఫాలోవర్స్ పెంచుకోవడం, ఇది నరేంద్ర మోడీకే సాధ్యం, భారతీయ జనతా పార్టీకే సాధ్యం. ఎందుకంటే నరేంద్ర మోడీ జీవిస్తుంది ఈ దేశం కోసమే. 13 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు ఈ దేశ ప్రధానమంత్రిగా, 25 ఏళ్ళ నుంచి సొంత ఇల్లు లేదండి, సొంత బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నా అనేవాళ్ళు లేరు. అందుకోసం బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నాడు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇదన్నారు. ఆ రోజు రైతుల పేరు మీద అరాచకాలు ప్రయత్నించాలని చెప్పి రైతు ఉద్యమం పేరు మీద చేసిన ప్రయత్నం కూడా ఆ రోజు బహిరంగంగా వచ్చాడు. తండ్రి తన కొడుకు తప్పులు చేస్తుంటే, తన వాళ్ళు చేస్తుంటే మందలించాలని చేస్తాడు, జిద్దుకెత్తుతాడు. కష్టమైనా సరే తన కొడుకు అడిగింది కొనియాలని తాపత్రయపడే వ్యక్తి తండ్రి. అలాంటి తండ్రి పాత్రలో నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆయన విమర్శించే స్థాయి ఈ చిల్లర కాంగ్రెస్ నాయకులకు. ఇది ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియ మరో కొన్ని రోజుల్లో ముగిస్తుంది. దాదాపుగా ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఆర్ ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో 172 జీవో చాలా మైనార్టీలకు సంబంధించి ఒక వర్గం వారికే వర్తింపజేసేలా ఇట్లాంటి జీవో తేవడం, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇందులో చేర్చడం, ఇదంతా దీనికి సంబంధించి కలెక్టరేట్కి వచ్చాము. దీని పెద్దన ఒకవేళ ఇది అమలు చేయడానికి ప్రయత్నిస్తే మరింత గట్టిగా ఉద్యమం చేస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, 9+ న్యూస్, నిజామాబాద్ నుంచి.